హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కు బాయ్. వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఉషా మల్పూరీస్ కిచెన్లో ఉన్నాను. సో ఇక్కడ నాగేశ్వర్య గారి మదర్ ఉషా గారు తన చేతులతో వండి తన క్రౌడ్ ఏదైతే ఉంటుందో అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుందంట. సో ఆవిడ ఫుడ్ ఎంత టేస్టీగా వండుతారో నేను ఈరోజు చూడడానికి వచ్చాను. సో చూసి తిని మీ అందరు కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం? బాగున్నామ్మా. సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ వంట ఏంటి మేడం? నా ప్యాషన్. అంటే మామూలుగా ప్రతి తెలుగింటి ఆడపడుచుకు వంట వండి అందరికీ కడుపారా భోజనం పెట్టడం అనేది ప్రతి అమ్మాయికి ఇష్టంగానే ఉంటుంది. అది కాదను అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనాలా, మిమ్మల్ని బిజినెస్ ఉమెన్ అనాలా, లేకపోతే ఈ కిచెన్ ఇంతలా అంటే మీ చేతులతో మీరు వడ్డిస్తున్నారంట, అంటే మీ చేతులతో మీరు కుక్ చేస్తున్నారంట. అవునమ్మా. అంటే ప్రొడ్యూసరా, బిజినెస్రా, ఎంటర్ప్రెన్యూర్ ఇవన్నీ పక్కన పెడితే మా దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ మ్యాక్సిమం అమ్మ చేతి వంటలాగా ఉంది, అమ్మ చేతి కన్నా వంట కన్నా బాగుంది అని చెప్తున్నారు. నాకు ఇంకంతకంటే పెద్ద అవార్డు ఇంకేమీ లేదు. సూపర్. లేట్ చేయకుండా నాకేదో బాగా ఆకలేస్తోంది. మీ చేతితో వేడివేడిగా వండి మాకు వడ్డిస్తే మేము తింటాం. సో ఈరోజు మా కోసం ఏం వండుతున్నారు? ఏం వండమంటారు? ఫిష్ కర్రీ వండమంటారా? ఫిష్ పులుసు, ముల్పూరిస్ స్పెషల్ చేపల పులుసు వండమంటారా? సూపర్. ముల్పూరిస్ స్పెషల్ చేపల పులుసు వండేస్తారా? ఓకే. ఈవెన్ బొమ్మడాల పులుసు కూడా ఉంటారు. ఓ సూపర్. ఇంత మించిన సండే ఉండదు ఈ రోజుకి. తినేద్దాం మేడం, వచ్చేయండి. సో మేడం, ఇదేనా మీ కిచెన్? బాగుందండి. యాక్చువల్లీ ఈ కుక్కర్లన్నీ ఏంటి మేడం? ఇదంతా కుక్కర్ పలావ్ సెక్షన్. లోపలంతా సౌత్ ఇండియన్, ఇండియన్, తండూరి, చైనీస్ అంతా ఉంటుంది. ఓన్లీ కుక్కర్ పలావ్ సెక్షన్ అనమాట. స్పెషల్ కుక్కర్ పలావ్. స్పెషల్ కుక్కర్ పలావ్. సో ముందుగా ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఫిష్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, సీక్రెట్ మసాలా పౌడర్, చింతపండు రసం. సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ఓకే మేడం. సో ముందుగా ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆయిల్, ఉల్లిపాయలు. మీకు చిన్నప్పటి నుంచి వంట అంటే బాగా ఇష్టం మేడం? చిన్నప్పుడు అసలు తెలియదు అమ్మ వంట అంటే. మ్యారేజ్ అయ్యే వరకు ఏమీ తెలియదు. ఆవాలు జీలకర్ర అంటే ఏంటో కూడా తెలియదు. తాలింపు అంటే ఏంటో తెలియదు మ్యారేజ్ అయ్యే వరకు. తాలింపు అంటే ఏంటో తెలియనావిడే ఈరోజు ఇంతమంది కస్టమర్స్కి కడుపార మంచి రుచికరమైన భోజనం పెడుతుంది. అది కూడా ఆవిడ వండి. ఎలా మేడం భావ్ అక్కడి నుంచి? అదే చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే నాకు తెలియదు ఎలా వచ్చింది ఏంటి అనేది. కళనే 64 కళలు, అట్లాగే ఇది కూడా ఒక కళ. అది బై బిల్డ్ నాకు భగవంతుడు ఇచ్చినట్టున్నారు. మా మదర్ బాగా వండుతారు, కానీ మా మదర్ దగ్గర నుంచి నేనేం నేర్చుకోలేదు. అంటే ఆవిడేం నాకు నేర్పలేదు. అంటే మాకేమి ఇంట్లో ఎంతసేపు తినిపించడం తప్పితే పని అనేది నేర్పలేదు. సో మరి ఎలా వచ్చింది అంటే ఇన్ బిల్డ్ ఉండొచ్చు అంతే. మామూలుగా ఇంట్లో మన ఫ్యామిలీ వరకు వండుకోవడం అనేది అక్కడ వరకు బాగానే ఉంది, కానీ మీరు పెట్టిన ఈ బాండీ చూస్తుంటే 30 మంది 50 మంది తినే. అంటే రెగ్యులర్ గా నేను ఇంట్లో అలాగే వండుతాను. ఇప్పుడు ఏదో కస్టమర్స్ కని కాదు, రెగ్యులర్ గా నేను ఇంట్లో ఎప్పుడు కూడా జనాలు వండటం అనేది అలవాటు కాబట్టి నాకు అలవాటు. అసలు గిన్నెలన్నీ ఇవన్నీ ఒక రకంగా నేను ఇప్పుడు కొన్నాయి కాదు, ఇంట్లో అది తెలుసండి. నేను యాక్చువల్లీ మీ ప్రెస్ మీట్ లకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లకి భోజనాలు పెట్టి చంపేశారు. రకరకాల ఫుడ్ నేను వీళ్ళ ప్రెస్ మీట్లోకే తినేవాడిని. వీళ్ళ ప్రొడక్షన్ నుంచి ప్రెస్ మీట్ వస్తుంది అంటే అబ్బా ఈరోజు ఫుడ్ తింటాం బై అనే ఫీలింగ్ ఉంటుండే. ఏంటి చాలా అలవాటు. అంటే మా మదర్ వాళ్ళు ఎప్పుడు ఇంట్లో అలా వండుతూనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో మా హస్బెండ్ కూడా ఫ్రెండ్స్ని అలా బాగా ఎక్కువ మంది తీసుకొస్తారు, అది అలవాటు. ఆ తర్వాత పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికి పంపించేదాన్ని కాదు, ఫ్రెండ్స్ని ఇంటికి తెచ్చుకోమనేది. సో ఆ పిల్లలందరూ కూడా ఇంట్లోనే అట్లా ఇప్పుడు వరకు కూడా శౌర్య అయినా కానీ పెద్ద బాబు అయినా అందరూ ఫ్రెండ్స్ని ఇంటికి తెచ్చుకోవటం, వాళ్ళకి వండి పెట్టడం అలా అలవాటు. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళందరికీ వండటం అలవాటు అవుతుంది. సూపర్.
నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఒక సినిమా సెలబ్రిటీ, ఒక ప్రొడ్యూసరు ఆవిడ చేతిలో వంట వండుతుందంటే అసలు రుచి ఎలా ఉంటుందో అని నా మైండ్ లో చాలా ఉన్నాయండి. వాటన్నిటికంటే ముందు అమ్మ రోలు, అది అందుకని అమ్మ వంట. దీన్ని అమ్మ చేతి వంట అనేద్దాం. సీరియస్లీ సెలబ్రిటీ వంట కదా, అమ్మ చేతి వంట అంటాం. సో ఈ సినిమాలు ప్రొడక్షన్ అంతా ఆపేశారండి ఇప్పుడు మొత్తం? ఆపలేదమ్మా, నేను ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. స్టోరీ బాగా నచ్చినప్పుడు తీద్దాము అనేది. ఇది నాకు ప్యాషన్, సో అందుకు నేను పెట్టుకున్నాను. కాదు, నాకు యాక్చువల్లీ డౌట్ ఏమొచ్చిందంటే, ఉషా గారు ఇట్లా రెస్టారెంట్ పెట్టారు అంటే ఇంకేముంది, అబ్బాయి పెళ్ళి కూడా అయిపోయింది, ఇంకా పనేం లేదు, ఆ అబ్బాయిని అమ్మాయి చూసుకుంటది, ఇప్పుడు నాకు పనే ఉంది, నేను 10 మందికి వండి పెడతా అని చెప్పి అలాంటి మైండ్ సెట్ లో మీరు రెస్టారెంట్ ఓపెన్ చేశారని నేను అనుకుంటున్నా. మరి ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే అలా అని కాదు, కానీ నాకు ఫస్ట్ నుంచి బాగా ఇష్టం ఇది. యాక్చువల్గా 10 years నుంచి కూడా అనుకుంటున్నాను, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే చాలా కష్టం కదా అని బై గాడ్స్ గ్రేస్ ఇప్పటికి నాకు టైం వచ్చింది, నా కోరిక తీరే టైం వచ్చింది కాబట్టి సూపర్. ఎందుకంటే వంట ప్రతి ఒక్కరు వండుతారు కానీ అందరికి రుచి రాదండి. అంటే రాకుండా ఏమి ఉండదమ్మా, ఇదేమి పెద్ద ఇదేమీ కాదు, కాకపోతే ఏంటంటే కనుక మనం ఇంట్రెస్ట్గా పెట్టి చేస్తే ఏదైనా బాగుంటుంది. అది సో ఉల్లిపాయలు బాగా రెడ్గా అయిపోతున్నాయి, అవ్వాలమ్మా. సో ఏం కుక్ చేస్తుంటారు మేడం మీరు? అంటే అన్నీ చేస్తానమ్మా, ఇదేదని కాదు, మొత్తం అంతా పప్పుచారు పెడతాము, కుక్కర్ పలావులు పెడతాము, బిర్యానీలు, చేపల పులుసు. నేను అడిగేది రెస్టారెంట్ కోసం కాదు, మామూలుగా ఇన్ జనరల్గా మీరు ఎక్కువగా ఏం వండుతుంటారు రెగ్యులర్గా? ఎక్కువగా అంటే నాన్ వెజ్, వెజ్ కూడా ఉంటానమ్మా. వెజ్ నాన్ వెజ్ ఉంటా, ఇంట్లో అందరూ తినేదే కదా. పులిహార తింటాము, అన్నం పరమాన్నం, చక్కెర పొంగలి, ఇట్లాంటివన్నీ. బేసికల్లీ ఇట్లా ప్రొడ్యూసర్ ఇల్లు ఇట్లా బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో కుక్కులు వండుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంత టైం యాడ్ ఉంటుంది, వండుకుని తినే అంత టైం, పిల్లలకి వడ్డించే అంత టైం అని ఇలాంటి ఒక జనరల్ గా బయట టాక్ ఉంటుంది. యాక్చువల్గా అయితే కనుక కుక్ అయితే ఉందమ్మా. ఈ దెబ్బతో అది బ్రేక్ అయిపోయింది. అంటే ఎవరిల్లు అయినా వాళ్ళ అమ్మలే ఇంట్లో వండుతారు కంపల్సరీ, వాళ్ళ పిల్లలకి వాళ్ళే తినిపిస్తారు. అది టెక్నిక్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారా? అవునమ్మా. ఓకే మేడం. సో ఇప్పుడు చేపలు మ్యారినేట్ చేద్దాం. ఓకే, ఈ మసాలా అంటే ఏమున్నాయండి మసాలాలు? ఇది యాక్చువల్గా ఇది మున్పులుసు, స్పెషల్ చేపల పులుసు కాబట్టి మసాలా లీక్ చేయరా? సరే ఓకే. మీకు ఎట్లా వంట రాదు, మీ మదర్ నేర్పిలేదు, మీకు ఎవరో ఇది నేర్పించారు కదా? ఎవరు నేర్పించారు? ఇది మీరే నా రెసిపీ. నేను ఏ వంట కూడా ఎక్కడ నేర్చుకోలేదు అండి. నాకు తెలిసి ఇందులో రెడ్ కలర్ ఉంది కాబట్టి కారం ఉంది, ఓకే, ఇంకా ఉంటాయి కాబట్టి ఉప్పు ఉంటది, ఉప్పు కారం రెండైతే కలిపారు, దాంతో పాటు ఇంకేం వేసారు అనేది నాకు కావాలి. అదే చూద్దాం ఈ రెసిపీ అంతా టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ వస్తాను, లేకపోతే మధ్యలోనే ఈవిడే రివీల్ చేస్తాను, చూద్దాం. సో ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాం, అంతేనా? సో పచ్చిమిరపకాయలు, ఇది కారం ఉంటే అండి పెద్ద కారం ఉండవు, కానీ ఏంటంటే ఇప్పుడు వేగిన తర్వాత మళ్ళీ చేపల చింతపండు పులుసులో వేసేటప్పటికి చక్కగా బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే ఓకే. మనం ప్రతి ముద్దకి కొరుక్కుని కూడా తినచ్చు, బాగుంటుంది, చాలా టేస్ట్. అట్లాగే చింతపండు పేస్ట్. ఓ సూపర్. చేప చింతపండు ఆ కాంబినేషన్ మనకి మంచి. యాక్చువల్గా మనకి మ్యాంగో సీజన్ అయితే కనుక చక్కగాను మ్యాంగో కూడా వేస్తే చాలా బాగుంటుంది, ఆ పులుపు కూడా. అవును, ఆ పులుపు. ఇప్పుడు ఇంకా మామిడికాయలు కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఇంకా అద్దకు వేయట్లేదు, లేకపోతే అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కారం వేస్తున్నారు, చింతపండు అప్పుడే కారం వేస్తున్నారా? చేపల పులుసులో నాకు ఇంకొక డౌట్ మేడం, మనం ఎంత చింతపండు వేసినా కూడా మనకి ఎంత కారం అంత స్పైసీగా అనిపించదు మనకి. అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది స్పైసీ. ఓకే, సో ఇంకా వాటర్. ఉషా గారు వంట నేను ఈరోజు తింటా, ఇది కథ. అది ఇప్పుడు చేపలు వేస్తున్నాం మనం. ఇప్పుడు మీరు మ్యారినేట్ చేశారు కదా, మ్యారినేషన్ మనకి ఎంతసేపు, ఒక హాఫ్ డే అలా ఉండాలా మనకి? ఒక 1 hour ఉంటే, ఒక 1 hour ఉంటే సరిపోద్దా?
ఫిష్ అనేది ఏంటంటే ఎట్లా పడితే అట్లా వేస్తే బాగోదు, ముక్క ఇరిగిపోతుంది. మళ్ళీ అదొక ఆర్ట్. మనం ఇంట్లో తినేటప్పుడు మనకు బాగానే ఉంటది, కానీ రెస్టారెంట్ కాబట్టి మనకు ఆ పీస్ ప్రెజెంటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మేడం చేయి మీద పడగలదా? ఏమీ లేదు, అలవాటే. ఎంత లేదన్నా బాండి 2 కిలోలు ఉంటది, దాంట్లో కూర 2 కిలోలు ఉంటది, 1 కిలో చేప, మీటర్ అంతా 1 కిలో, నీళ్ళు ఎన్ని కలిపి 4-5 కిలోలు అలా ఊపేస్తున్నారు మీరు. ఇంకా అది అలవాటు అయిపోతుందమ్మా, ఎందుకంటే చేప అనేది అలాగే కలపాలి, అంటే గరిటతో కలిపితే కనుక ఇది అయిపోతుంది. ఓకే, కొంచెం ఉప్పేసి సో ఉప్పేసి ఇంకా మూత పెట్టేయడమే. అంతే, ఒకసారి కలిపేస్తారా? అంతే. ఓకే, కలిపేసారు. ఇప్పుడు మనం మూత పెట్టేసాం. చేయాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి. ఓకే, సో మూత పెట్టేసాం. ఇక్కడ చేపల పులుసు ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు అంతే. 5 నిమిషాల్లో మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు నేను టేస్ట్ చేయడానికి రెడీ ఉన్నా. సో విత్ గీ రైస్. ఓకే, చేపల నేతన్నం తోటి చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది. మీరు కారం లేదన్నారు కదా, తింటే చూడండి కారం ఉంటుంది. అవునా, చూద్దాం ఇంకా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఒక 5 నిమిషాలు రెడీ అయిపోద్ది. ఈలోపు మీరు వచ్చిన బ్రేక్ తీసుకోండి. ఆహా, మేడం సో ఇప్పుడు వేస్తున్నారు ఏంటది? ఇది కూడా సీక్రెట్ మసాలా. అది మసాలాలా కనిపించట్లేదండి, ఏదో కాయలాగా ఉంది. కాయ కాదు, ఈ ఏదో ఉంది ఇది మొత్తానికైతే. ఇది అవును, ఇందాక ఇంగ్రీడియంట్స్ టైంలో కూడా చెప్పలేదు మీరు. ఇది చెప్పలేదు. స్పెషల్ స్పెషల్ అంట, నేను దీన్ని చూస్తాను. మీకేం తెలియదు. ఏదో ఆకులు, అబ్బా నాలుక మంట. సీరియస్లీ ఇలా ఏమో 4-5 రకాలు కలిపి పెట్టిరు. ఇంకంటే దింపే ముందు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయడం. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందమ్మా. మూల్పూరి స్పెషల్ చేపల పులుసు విత్ గీ రైస్. సూపర్ ఉంటుంది, టేస్ట్ చేయడానికి. తప్పకుండా. అయితే ఇప్పుడు మీరు అంతా వండిరు కదా, ఇప్పుడు మామూలుగా మనం ఇంటికాడ వండుకునేటప్పుడు ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా కొంచెం ఈజీగా నాకు చూస్తాం కదా, అలాంటివి మీరు చేయరా? అంటే అన్ని కొలత ప్రకారమే ఉంటాయి కదమ్మా, మనకు అది అవసరం లేదు. సో ఇప్పుడు మీరు వేసిన క్వాంటిటీ బరాబర్ చూసి చెప్పండి సరిపోయిందా లేదా. ఓకే, బరాబర్ సరిపోయిందేమో. నేను తిని చూసి చెప్తా. ఇందాక ఇది ఒకటి ఇచ్చారు సీక్రెట్, అదేంటో మనకు కూడా తెలీదు. చాలా అయితే చాలా కారం ఉంది, దాంట్లో 4-5 వెరైటీలు ఉన్నాయి. సో అది నోట్లో పెట్టుకుని సుర్రం అన్నది అది. సో మొత్తంగా చేపల పులుసు రెడీ అయిపోయింది. మేడం వడ్డించండి, కలిసి తిందాం. రెడీయా? చలో. సో మొత్తానికైతే కిచెన్లో నుంచి డైనింగ్కి అయితే వచ్చేసినాము. ఇక చేపల పులుసు వేయడం అన్నట్టు ఇక మన ముంగడికి వచ్చేసింది. దీంతో పాటు మనం గీ రైస్ తింటే అదిరిపోద్దంట. సో గీ రైస్ కూడా రెడీ ఉంది, కుక్కర్లో మన కోసం స్పెషల్గా చేసి పెట్టేశారు ఆవిడ. సో తినేద్దాం. మేడం వడ్డించేయండి. చలో. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు కుక్కర్లో ఇమీడియట్గా వండి ఇచ్చేస్తారు. టైం పట్టుద్ది కదండి. మరి టైం పట్టినా కానీ టేస్ట్ చాలు సార్. టైం పడుతుంది, మరి ఇబ్బంది కదా, ఆకలితో వస్తారు. కానీ తిన్న తర్వాత ఇట్స్ వర్త్ అంట. మీరు కూడా తిని చెప్పండి. ఇప్పుడు మీరు కూడా చాలాసేపు వెయిట్ చేశారు కదా, తిని చెప్పండి మీరు ఎట్లా ఉంటుంది. సో కుక్కర్ పలావ్ కూడా మనకి అంటే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి మీరు ఆర్డర్ తీసుకొని మీరు ఇచ్చేస్తారు. లేదు ఆల్రెడీ కస్టమర్స్ వచ్చారు కాబట్టి వస్తూనే ఉంటారు కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కంటిన్యూ ప్రాసెస్ ఇందాక చూసారు కదా, కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్ని రెడీ చేసేసుకుంటాము. మీకు కానీ మీ చెఫ్లకు కానీ ఎవరికి రెస్ట్ ఉండదు అసలు, ఖాళీ ఉండదు. చూస్తున్నారు కదా, అన్ని వేడివేడిగానే కదా, అన్ని లోపల చూసుకుంటూ దాంతో పాటు మళ్ళీ గెస్టులతో మాట్లాడుతూ బిజీగా లైఫ్ స్పెండ్ చేస్తారు మేడం మీరు. చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా. ఫుడ్ తిన్నాక నేను హ్యాపీ ఉన్నాను లేదు చెప్తా. అసలు ఈవిడ నాకు తెలియకుండా 2 సీక్రెట్ రెసిపీలు 2 మసాలాలు వేసారు ఆవిడ. సో చెప్పండి. అయినా స్పూన్తో తింటే దీని మజా ఉండదు. చేపల పులుసు చేతితోనే కలుపుకొని తింటే దాని మజా. అది పైగా గీ అన్నం, వేడి గీ అన్నంలో చూడండి. మీరు
స్పైసీ ఉండదన్నారు కదా, తిని చూడండి స్పైసీ ఉందా లేదా, ఎట్లా ఉంది, సరిపోయిందా, ఎక్కువ ఉందా. షూర్, తప్పకుండా. ఫస్ట్ చేప ట్రై చేద్దాం మనం. చేప మెత్తగా, దానిపైనుంచి ఆ కర్రీకి ఆ టేస్ట్ అవన్నీ. గీ రైస్ చిత్తకొట్టే సరిపండి, మామూలు లేదు. నిజం చెప్పండి, నిజంగా చిత్తకొట్టేసారు. యాక్చువల్లీ మీరు మీరు ఇందాక వండేప్పుడు తెలియకుండా సీక్రెట్ మసాలా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, చింతపండు పులుసు వేసారు, ఏమో వేసారు. మీరు రెడ్ది ఆ కారం మీ స్పెషల్ మా స్పెషల్ మసాలా అది వేసినప్పుడు మొత్తం కర్రీ అంతా రెడ్గా అయిపోయింది. కారం ఏమో కొంచెం వేసారు అంత పెద్ద బాండీలో. మామూలుగా కొంచెం ఆ కారం అనేది మనకు తగలాలి నాన్ వెజ్ అన్నప్పుడు. అందులోనూ పులుపుకి కారం తగలకపోతే తీగా ఉంటుంది. మీరు ఇంకోటి ఈ పచ్చిమిర్చి కూడా ఇంతలా పచ్చిమిర్చి చేసేటప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చి, ఏంటండి అంతలా ఉన్నాయి, కారం ఉంటాయా అవి అని కూడా అడిగాను నేను మిమ్మల్ని. చేపల పులుసు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు వండుతూనే ఉంటాం. మీరున్నాం కానీ సెకండ్ టైం మళ్ళీ ఉండాలి. మనం రెస్టారెంట్లో బయటికి వెళ్ళి చేపల పులుసు తింటుంటే అందులో టమాటా ప్యూరీ అను, లేకపోతే ఇంకో తెలియని ఒక నార్త్ ఇండియన్ మసాలాలు, ఇలాంటివన్నీ ఎక్కువ వేసి ఆ చేపల పులుసు వండుతూ ఉంటాం. ఇది మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఆ ఫ్లేవర్లు కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ పులుపు కానీ, ఆ కారం కానీ తగలనట్టు అదిరిపోయిందండి. టమాటా ప్యూరీ అనేది మనం యూజ్ చేయము అసలు మనం యూజ్ చేయాలి, దీంట్లో కూడా యూజ్ చేయలేదు అసలు. ఎందుకంటే మొత్తం చింతపండే ఉండింది అక్కడ మొత్తం. చూసాం కదా. ఇష్టం అనుకుంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బెండకాయలు వేస్తాను. ఓకే, బెండకాయలు వేస్తే కూడా ఒక టేస్ట్ బాగుంటుంది చేపల పులుసులో. లేదు మ్యాంగో కూడా ఇస్తే, మామిడికాయ కూడా, పచ్చి మామిడికాయ చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేది నెక్స్ట్ సమ్మరే కాబట్టి మీ కస్టమర్స్ ఇంకా అవును అదిరిపోయింది. మేడం థ్యాంక్ యూ సో మచ్. నాకైతే నా కడుపు సాటిస్ఫై అయిపోయింది. చాలా సేపు వెయిట్ చేశారు కదా, ఏమనిపించింది? బాగుంది, వర్త్ అండి, సీరియస్లీ వర్త్. ఇప్పుడు అన్నారు కదా అనేది ఈ ఫుడ్ తినడానికి వర్త్ తప్పకుండా. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక రెస్టారెంట్తో ఇంకొక గెస్ట్ మళ్ళీ నేను ముందుకు సంటే కీప్ వాచింగ్ ఏమైంది. దిస్ ఇస్ చెక్ బై సైనింగ్ ఆఫ్.